హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో మరొక రుచికరమైన ఈవినింగ్ స్నాక్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే 10 నిమిషాల్లోనే క్రిస్పీగా ఉండే మనవరాల మసాలా మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అలాగే వీటిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 3 నుంచి 4 వారాల వరకు ఈజీగా స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ కప్తో 4 కప్స్ వరకు బురుగులు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఉంచి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక అందులోకి నేను ఇంగ్రీడియంట్స్ అన్నిటిని డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా జల్లెల్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ముందుగా 1 కప్పు వరకు పల్లీలను తీసుకొని ఈ జల్లెల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది కేవలం లో ఆర్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి. ఇప్పుడు వీటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే జల్లెల్లోకి 1 కప్పు వరకు మంచి పప్పులను కూడా తీసుకొని వాటిని కూడా 5 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో కాకుండా ఈ విధంగా జల్లెడ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం తీసుకునేటప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు. డీప్ ఫ్రై కూడా ఎక్కువగా టైం పట్టదు. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1 నిమిషం పాటు అలాగే పట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. 1 నిమిషం అలాగా పట్టుకొని ఆ తర్వాత మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు నేను అందులోకి 1 కప్పు వరకు కార్న్ఫ్లేక్స్ అయితే తీసేసుకుంటున్నాను. ఈ కార్న్ఫ్లేక్స్ అనేవి మనకు మార్ట్లో అయితే ఈజీగా దొరుకుతాయి. లేదనుకుంటే ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతాయండి. మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి. లేదనుకుంటే ఈ కార్న్ఫ్లేక్స్ అనేది స్కిప్ చేసేయచ్చు. వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే 1 నిమిషం పాటు అలాగే జల్లెల్లో పట్టుకొని ఆ తర్వాత అయితే ప్లేట్లకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు అదే జల్లెల్లోకి ఒక 10 నుంచి 15 జీడిపప్పులను కూడా తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే వీటిని నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ ప్లేట్లకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్పు వరకు కరివేపాకును తీసుకొని ఈ విధంగా జల్లెల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు అనేది క్రిస్పీ ఫామ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మీకు వీడియో చూస్తున్నట్లే క్రిస్పీ ఫామ్లోకి వచ్చేసింది. కరివేపాకు అనేది ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి 2 నిమిషాలు అలాగే పెట్టి ఆ తర్వాత అయితే ప్లేట్లోకి వేసేసుకోవడం వల్ల ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కింది కాబట్టి మన బొరుగులు అనేది 2 నిమిషాల్లోనే ఈజీగా డీప్ ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. బొరుగులు అనేది ఎక్కువ వల్ల 2 సార్లు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఒక పాత్రను తీసుకొని ఫస్ట్ అయితే బొరుగులను అయితే అందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే మనం చల్లార్చి పెట్టుకున్న పల్లీలను మంచిపప్పులను కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము కరివేపాకుని డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా క్రష్ చేసి అయితే తీసుకోవాలి. అలాగే కార్న్ఫ్లేక్స్ని కూడా డైరెక్ట్గా వేసేయకుండా క్రష్ చేసి అయితే వేసేసుకోవాలి. జీడిపప్పు పలుకులను కూడా నేను తుంచి అయితే వేసాను డైరెక్ట్గా వేయకుండా. కార్న్ఫ్లేక్స్ అనేది మనం ఈ విధంగా క్రష్ చేసి వేయడం వల్ల ఏంటంటే క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు తినేటప్పుడు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకొని అందులోకి పచ్చగా దంచిన వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని 2 స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చుతుంది అనుకుంటే ఏ మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు. మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలాన్ని బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకొని ఒక కంటైనర్లకి స్టోర్ చేసుకున్నట్లయితే మన క్రిస్పీ మనమరాల మసాలా మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ప్రాసెస్ అనేది ఎంత సింపులో. మీ పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్ టైంలో ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, ఇష్టంగా కూడా తింటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్.